మందిని ముంచుడెట్లా, పబ్లిక్ ను ఎట్లా బోర్లేయాలి, వాళ్ళ తాన పైసలు ఎట్లా వసూలు చేయాలి, వాళ్ళు సపరేట్గా ఉండాలంటే కమ్మగ తీయగా ఎట్లా మాట్లాడాలి, ఒకళ్ళ లొల్లిగిట్లా వేస్తే ఏం చేయాలి అని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని వచ్చినట్టే ఉన్నది పోర్రి. షిట్టీలు ఫైనాన్స్ పేరు మీద కొందరు ఎక్కువ మిత్తిస్తామని కొందరు పబ్లిక్ ని దోసుకుంటుర్రు. గీలుసుతా అదే బ్యాచ్ ఉన్నట్టుర్రు. ఉత్తములను నమ్మి ఉత్త పుణ్యానికి లక్షలు పోగొట్టుకున్నోళ్ళు వీళ్ళంతా. నారాయణ ఖేడ్, గట్కేసర్, పటాన్ చెరువు దగ్గర మార్కెట్ రేట్ కంటే అగ్వకే ఇండ్లు కడుతున్నామంటే మాకని ఎగబడ్డారంతా. 600 మందిని 150 కోట్లకు ముంచిండ్రంటే చూడుండ్రిగా ఎంత ముదుర్లో. ఏమిట్లకేం లేకుండా గన్ని పైసలు ఒక్కపారే ఎట్లా కట్టిండ్రు అంటారేమో. ఫస్ట్ 5 to 10 lakhs అందరం కూడా అడ్వాన్స్ ఇచ్చేసాం. మరి మాకు నమ్మకం ఎలా అంటే పర్మిషన్ వచ్చిన తర్వాతనే మీరు రిమైనింగ్ డబ్బులు అన్నీ ఇవ్వాలి. చెప్పిన టైంకు ఇండ్లు కట్టియకుంటే జాగకు నెలకింత అని కిరాయి కట్టిస్తామన్నారట. పైసలు కట్టి 4 ఏళ్ళు అవుతున్నా ఇల్లు కాదు కదా, ముగ్గు సుత పోయలే ఇప్పటిదాకా. గిట్లనే పోయి లొల్లి చేసిండ్రనుకో. ఇప్పుడు ఎవరన్నా పంచాయతీకి వచ్చారు, 3 నెలలు 6 నెలలు చెక్కులు ఇస్తారు. ఆ చెక్కులు ఇచ్చారంటే పెద్దవాళ్ళు ఏమంటారు, చెక్కులు తీసుకుని వెళ్ళి అంటారు. ఆ చెక్కులు పాస్ అవ్వవు. కట్నం కింద ఇచ్చిన సొమ్ము సార్. నేను 2020లో కట్టాను సార్. ఇప్పటి వరకు కనీసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తదు సార్. ఆ భాస్కర్ గుప్తా గాని ఆమె గాని ఫోన్ ఎత్తదండి. గంత అలకగా ఎట్లా నమ్మిండ్రంటే సినిమాళ్ళు ఆటగాళ్ళని తీసుకొచ్చి వెంచర్ చాలు చేసే వరకు నమ్మి కనిపించి ఇప్పుడు నెత్తికి చేతులు పెట్టే కథ అయిందన్నట్టు. మాకు న్యాయం చేయుర్రని స్టేషన్ల కంప్లైంట్ చేసిండ్రు. మందిని ఆగం చేస్తానికి రోజుకొకరు గిట్లనే వస్తుంటారు. జర చూసుకోండి మరి.